So welcome back, my dear students and parents. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ లెర్నర్స్. అంటే హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకైనా ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అండి. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ లైక్ IBM, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, TCS అండ్ గూగుల్, SBI ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో ఆ కోర్సెస్ని మనం ఫ్రీగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఎలాంటి ఫీజు పే చేయకుండా. అవేంటి ఆ డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ IBM నుంచి ఇక్కడ 2 లెవెల్స్ ఉంటాయండి మనకి. ఒకటి బేసిక్ లెవెల్, ఇంకొకటి ఇంటర్మీడియట్ లెవెల్, మిడిల్ లెవెల్ అనమాట. అంటే ఆల్రెడీ కొంచెం కంప్యూటర్ సైన్స్లో ఆర్ కంప్యూటర్ కోర్సెస్లో ఐడియా ఉన్న వాళ్ళకి ఈ మిడిల్ లెవెల్ తీసుకోవచ్చు. అసలు ఐడియా లేని వాళ్ళకి బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అనుకోవాలి, బేసిక్స్ నుంచి రివైజ్ చేసుకునే వాళ్ళకి ఈ బేసిక్ లెవెల్ తీసుకోవచ్చు. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా అండి. దాంట్లో ఏంటంటే మీకు IBM నుంచి 7 కోర్సెస్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ కోర్స్ డ్యూరేషన్ ఏంటి, దాన్ని ఎంతమంది ఆల్రెడీ సర్టిఫై అయ్యారు ఈ కోర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు HTML అండ్ CSS తీసుకున్నాం అనుకోండి, 33,139 మెంబర్స్ ఆల్రెడీ ఈ కోర్స్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అనమాట. రేటింగ్ కూడా బాగుంది. సో ఇలాగో IBMఏ కాబట్టి సో దాన్ని మనం CVలో ఆ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో మనకి ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ మనం తీసుకోవచ్చు. సో ఇంట్రడక్షన్ టు HTML తీసుకుంటే ఈ ఆబ్జెక్టివ్స్ని మనం మీట్ అవుతాం. అంటే ఏంటి, కోర్స్ అయిపోయిన తర్వాత, మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మనం చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే అట్రిబ్యూట్స్ ఎలా డిఫైన్ చేయాలి, వాట్ ఈజ్ CSS, వాట్ ఈజ్ HTML, దాన్ని ఎలా వాడాలి, ట్యాగ్స్ ఏంటి, వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలా ప్రతి డీటెయిల్స్ని దీనిలో మనం నేర్చుకోవచ్చు. లైక్ ఇక్కడ 7 కోర్సెస్ ఉన్నాయండి. అన్ని కోర్సెస్ని మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో కూర్చొని ఫ్రీ టైంలో నేర్చుకొని ఆ సర్టిఫికేట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు కొంచెం కంప్యూటర్ సైన్స్లో నాలెడ్జ్ ఉంటే కనుక, కోర్సెస్లో IBM అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి సో మీకు దాంట్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక ఈ ఇంటర్మీడియట్ లెవెల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ 8 కోర్సెస్ ఉన్నాయండి. దాంట్లో AI గురించి కానివ్వండి, ఆర్ సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్, డేటా అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ IT ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఇలా మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ని కూడా మనం ఫ్రీగా చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే లాస్ట్కి మనకు కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మెటీరియల్ కూడా మొత్తం ఉంటుందండి ఇక్కడే. ఆ మెటీరియల్ మొత్తం చూసిన తర్వాత విల్ గో ఫర్ సమ్ సింపుల్ క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది IBM నుంచి. సెకండ్ ఛాన్స్ వచ్చేసి ఇన్ఫోసిస్ నుంచి అండి. ఇన్ఫోసిస్ కూడా జాబ్ సీకర్స్కి, స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి ఆన్లైన్ ట్రైనింగ్, ఇది కూడా కంప్లీట్ ఫ్రీ అండి. సో ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి కండక్ట్ చేస్తారు. సో మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత, ఇక్కడ నేను లాగిన్ మీకు చూపెట్టట్లేదండి ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుంది. సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత, లాగిన్ అయ్యే టైంలోనే ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది మీకు. ఏ ఫీల్డ్ అంటే ఇష్టం, అంటే కంప్యూటర్ సైన్స్ మీరు ఇంట్రెస్ట్ ఉందా, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ కామర్స్ ఇంట్రెస్ట్ ఉందా, బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఉంటుంది మనకి కంటిన్యూ లెర్నింగ్, మై ట్రైనింగ్స్. మనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్స్ అన్నీ వస్తాయి. మై ఫేవరెట్ ఛానల్, బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఇన్ కంప్యూటర్ విజన్, మిషన్ లెర్నింగ్ ఇన్ కంప్యూటర్ విజన్, మిషన్ లెర్నింగ్ ఇన్ కంప్యూటర్, లైక్ దట్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ వస్తూ ఉంటాయి మనకి. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఫ్రీ అండి. సో దీంట్లో మనకి ఏ కోర్స్ అవసరం అయితే ఆ కోర్స్ని తీసుకొని అది కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇన్ఫోసిస్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి అండి. సో ఇక్కడ అమెజాన్ AWS అంటే క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వెబ్ సర్వీసెస్ అంటాం. సో దాంట్లో ఏంటంటే ఇవి కూడా ఫ్రీ యాజ్ వెల్ యాజ్ పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి మీకు ఏదైనా అవసరం అంటే ఫీజ్ పే చేసి నేర్చుకోవచ్చు, ఆర్ కొన్ని కోర్సెస్ ఇక్కడ మనకి ఫ్రీ ఉంటాయి. అదేంటంటే AWS స్కిల్ బిల్డర్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి అందరికీ. సో మీ అందరికీ తెలుసు ChatGPT అని. ChatGPTలో మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఆన్సర్ అది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ తోటి డిస్ప్లే చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాం అనేది ఇంపార్టెంట్. సేమ్ క్వశ్చన్ని మనం డిఫరెంట్ వేస్లో అడిగినాం అనుకోండి, అది కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తుంది. సో ఏ విధంగా మనం క్వశ్చన్ అడగాలి అనేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మనం ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే అంత కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ChatGPT ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ మనకి ఫ్రీ కనబడుతుంది. ఇక్కడ ఫ్రీ అని ఎన్ని అవర్స్ టైం పడుతుంది, దాని రేటింగ్ కూడా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అండి ఇది. సో అమెజాన్ బెడ్రాకెటింగ్ అండ్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఇక్కడ కూడా. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఫ్రీ. దీంట్లో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ మనం నేర్చుకోవచ్చు. సో ఇవి వచ్చేసి పెయిడ్ కోర్సెస్ అండి. మీరు ఈ కోర్సెస్ నేర్చుకోవాలంటే మాత్రం కంపల్సరీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. దాని కోర్సుని బట్టి డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, మనం ఫ్రీగా నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి TCS నుంచి అండి. TCS కూడా మనకి ఫ్రీగా ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసి అసెస్మెంట్ టెస్ట్ ఫర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, అంటే ఎవరైతే BSc BTech కంప్లీట్ అయిందో వాళ్ళకనమాట. సో ఇది కూడా ఫ్రీ. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది దీంట్లో. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అది ఫ్రీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇది క్వాలిఫై అయితే బెనిఫిట్ ఏంటంటే డిజైన్ ఫర్ లెర్నర్స్ ఫ్రమ్ జనరల్ డిగ్రీ, డిప్లొమా, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సెగ్మెంట్. దీనికి కావాల్సింది ఏంటి, బేసిక్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. సో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఈ టెస్ట్ క్వాలిఫై అయితే మీరు CVలో కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ చెప్పొచ్చు, TCS కండక్ట్ చేసిన ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయినా అని చెప్పేసి చెప్పొచ్చు. సో దానికి అవసరమైన రిసోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. సో ఆ రిసోర్సెస్ అన్నీ యూజ్ చేసుకొని ఆ టెస్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి కూడా ఉన్నాయండి. సో మైక్రోసాఫ్ట్ కూడా ఈ కోర్సెస్ని, ఇక్కడ ఈ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతా అండి. సో బిజినెస్ అనాలిసిస్ ఫండమెంటల్స్, డేటా ఫర్ బిజినెస్ అనలిటిక్స్, డేటా అండ్ బిజినెస్ ప్రాసెస్ మోడలింగ్, లైక్ దిస్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, పవర్ ప్లాట్ఫామ్, ప్రాజెక్ట్ డెలివరీ, ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా, అంటే కంపెనీస్లో వర్క్ చేస్తుంటారు కదండి, వాళ్ళు కూడా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోస్, ఈ కోర్సెస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ నుంచి మనకు 122 కోర్సెస్ ఉన్నాయండి. ఈ 122 కోర్సెస్ని ఆల్రెడీ 8,96,883 మెంబర్స్ సర్టిఫైడ్ అయ్యారు. సో ఇవి లేటెస్ట్ 24 కోర్సెస్, 2024 కోర్సెస్. సో ఇవి కూడా మీరు నేర్చుకోవచ్చు. దాని అవుట్కమ్స్ ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ నుంచి అండి. సో మీరు రీసెంట్గా రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు స్కిల్ అకాడమీ అని స్టార్ట్ చేశారు. ఇది రీసెంట్గా అండి, జస్ట్ 10 days బ్యాకే ఈ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి స్కిల్ అకాడమీ అని స్టార్ట్ చేశారు రిలయన్స్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్, సస్టైనబిలిటీ, ఎడ్యుకేషన్, లా, మేనేజ్మెంట్ స్టడీస్, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ రీజియన్స్లో వీళ్ళు ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తీసుకొని ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, దీంట్లో నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అని కనబడుతుంది కదా, సో ఇది క్లిక్ చేస్తే మీకు ఏమేం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి అనేది మొత్తం వచ్చేస్తుంది. ఏ ఇండస్ట్రీ, IT ఇండస్ట్రీలో కావాలా, IT ఇండస్ట్రీలో 56 జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి నౌ, రిటైల్లో 34, మ్యానుఫ్యాక్చరింగ్ 17, మీడియా, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఎన్ని జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయని కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అండి, ఎవరైనా అవసరం ఉంటే అప్లై చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ కోర్సెస్ ఆఫర్, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అనేది చూడొచ్చు. టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి, టెక్నాలజీ తీసుకున్నప్పుడు ఇక్కడ డేటా సైన్స్ ఫర్ ఎవ్రీవన్, కంప్యూటర్ బేసిక్స్ అండ్ అకౌంటింగ్, డేటా ప్రైవసీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సులో మనం ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అవ్వడానికి ఏం లేదండి, ఇక్కడ జస్ట్ మనకు మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది, జీమెయిల్ ఉంటే సరిపోతుంది. ఆ మెయిల్ ఐడి నుంచి మనం ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని అప్లై చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 9 hours ఇంటర్మీడియట్, అంటే ఆల్రెడీ మీకు కొంచెం AI గురించి ఐడియా ఉంటే తీసుకోవచ్చు.
అండ్ అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, ఇది కూడా అడ్వాన్స్డ్. అంటే మనకు బేసిక్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ నాలెడ్జ్ ఉంటేనే ఈ కోర్స్ మనకు అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ లెవెల్స్లో బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉంటాయి రిలయన్స్ నుంచి కూడా. దీంట్లో మీకు అవసరమైన కోర్సెస్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి స్కిల్ ఇండియా అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. సో ద కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కోర్స్. సో మీకు తెలుసు ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెండే కోర్సెస్ అన్ని కంప్లీట్ కంట్రీని రూల్ చేస్తున్నాయి. కంట్రీ ఓన్లీ కాదు, కంప్లీట్ వరల్డ్ని రూల్ చేస్తున్నాయి. అదొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ సెకండ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఈ రెండు ఫీల్డ్స్లో మనకు ఎప్పుడప్పుడు అప్డేట్ అవ్వకపోతే మాత్రం జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ. అట్లీస్ట్ మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన అకౌంట్స్ని, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సైబర్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ. ఇది కూడా ఫ్రీ కోర్స్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు పెయిడ్ 2800, ఆల్రెడీ పెయిడ్ అని వస్తుంది. సో మన జస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఎన్రోల్ అవ్వండి. దీంట్లో కూడా మీకు కొన్ని కోర్సెస్ లెవెల్స్ వచ్చేసి కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈజ్ స్కిల్ ఇండియా ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది కూడా ఆన్లైన్ కోర్సే. సో ఇది కూడా మనం ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు. టైం డ్యూరేషన్ వచ్చేసి 5 hours. 5 hours ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. సో దాని తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఎన్విదా. సో ఇక్కడ ఇది కూడా కొన్ని కోర్సెస్ని, ఫ్రీ కోర్సెస్ని చేస్తుందండి. సో దీంట్లో ఇక్కడ మనం చూడొచ్చు సెల్ఫ్ పేస్డ్ కోర్సెస్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి. సో అంటే మనం నేర్చుకునేది, ఆన్లైన్లో నేర్చుకునేది. సో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ. ఫీల్డ్స్లో నుంచి మనకి ఏది కావాలి, యాక్సెలరేటెడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, గ్రాఫిక్స్ అండ్ సో ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకొని దానికి కావాల్సిన ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫ్రీ, పెయిడ్, ఇలా కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఆ ఫ్రీ కోర్సెస్ ఏమేమి ఉంటాయో చూసుకొని ఆ కోర్సెస్ని మనం ఎన్రోల్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. సో ఇలా ఫ్రీ కోర్సెస్, ఆల్ కోర్సెస్ అంటే పెయిడ్, అన్పెయిడ్ మొత్తం వస్తాయి. సో ఫ్రీ కోర్సెస్ అంటే ఇక్కడ ఫ్రీ కోర్సెస్ మొత్తం వస్తాయి. దీంట్లో నుంచి మనకి ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆన్లైన్ కోర్సెస్ని, ఫ్రీ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది మనకి. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్స్, ఇదంతా మీరు చదువుకోవచ్చు. మీరు లింక్ ఇక్కడ పెట్టేస్తా. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్, అదొక కోర్స్ ఉందండి. ఆ కోర్స్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. అండ్ కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ఆల్సో మిషన్ లెర్నింగ్ ఫర్ ఫైనాన్స్, ఇది కూడా ఫ్రీ అండి మీకు. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్, ఇంట్రడక్షన్ టు పేమెంట్ గేట్వే అండ్ కన్జ్యూమర్ సైకాలజీ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ని స్టేట్ బ్యాంక్ నుంచి కూడా నేర్చుకోవచ్చు మనం ఫ్రీగా. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఇది మిషన్ లెర్నింగ్ అండి. మిషన్ లెర్నింగ్ కోర్స్ గురించి, ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ గురించి, దాని సిలబస్ ఏంటి, ఎవరు ఇన్స్ట్రక్ట్ చేస్తారు, ఎవరు ఆ కోర్సుని తీసుకోవచ్చు, రైట్. సో ఇది సర్టిఫికేట్ కావాలంటే ఇంత పే చేయాలి. ఫ్రీ అయితే ఏం అవసరం లేదండి. ఫ్రీ అయితే మనం కంప్లీట్గా తీసుకోవచ్చు, యాక్సెస్ టు ఆల్ ద మెటీరియల్స్. ఇదైతే మల్టిపుల్ టైమ్స్ రాదు. ఒకసారి నేర్చుకున్నప్పుడు మనకు అవసరం ఉన్న పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకొని తర్వాత సర్టిఫికేట్ ఒకటి రాదండి. దీంట్లో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్ యూ కెన్ యాక్సెస్ అండ్ సపోర్ట్ తీసుకోవచ్చు. సర్టిఫికేట్ రాదు మనకి, అండ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ కూడా ఏముండవు. సర్టిఫికేట్ రాదు కాబట్టి అసెస్మెంట్స్ కూడా ఏముండవు. సో ఇవ్వండి డిఫరెంట్ కోర్సెస్, ఆల్మోస్ట్ 1000+ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ మనం నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంటర్న్షిప్స్ అండి. స్టూడెంట్స్ కోసం ఏ ఆర్గనైజేషన్స్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి, అది కూడా ఫ్రీ. అండ్ కొన్ని స్టైఫండ్ కూడా మనకి రిటర్న్గా పే చేస్తుంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే జస్ట్ కామెంట్ చేయండి, ఎట్ ద సేమ్ టైం షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.